పలుకుల్లో ఉంది నా బడి, పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి, నీ పేరై మోగింది గుండె సవ్వడి. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా. భుజమెక్కి చూసిన లోకం నాకెంతో అందమైనది, నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదు, నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరూ కాస్త సెటిల్ డౌన్ అయిపోతే ఇవాళ మన వెంకీ మామా ప్రెస్ మీట్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఫర్ ద ఫస్ట్ టైం వెంకీ మామా టీమ్ మెంబర్స్ అందరూ మీడియాని ప్రేక్షకుల్ని కలవడానికి ఇవాళ మీ ముందుకు వచ్చేసారు. ఎందుకు అంటే డిసెంబర్ 13వ తేదీన వెంకీ మామా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎస్, సో ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ మామ అల్లుళ్ళు స్క్రీన్ మీద కలిసి కనిపిస్తున్నారన్న ఎక్సైట్మెంట్ ప్రతి తెలుగు వాళ్ళలో ఉందని చెప్పాలండి. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారు అంటే మనందరికీ ఎంతో అభిమానం. ఇంకా ఆయన సినిమా వస్తుందంటేనే మన ఫ్యామిలీలో ఒక పండగన్న ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది ఆయన తన మేనల్లుడితో కలిసి వస్తున్నారంటే ఆ ఎక్సైట్మెంటే వేరే లెవెల్ కదా. సో ఎస్, సురేష్ ప్రొడక్షన్స్ అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా సురేష్ బాబు గారు అలాగే టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో, బాబీ గారి డైరెక్షన్లో అండ్ తమన్ గారి అద్భుతమైన సంగీత సారథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. జస్ట్ మరికొద్ది రోజుల్లో మనం ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు, ఈ కాంబినేషన్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ రాశి ఖన్నా అండ్ పాయల్ రాజ్పుత్ ఇద్దరు కూడా మనకి హీరోయిన్స్గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అండ్ బోల్డ్ అంతా ఇంట్రెస్టింగ్ అండ్ మనందరి ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 13న మన ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇవాళ మనం జరుపుకుంటున్నాము. సో డైరెక్ట్గా చాలామంది టీమ్ మెంబర్స్ ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడబోతున్నారు. వారిలో ముందుగా రైటర్ శ్రీకాంత్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాంత్ గారు ప్లీజ్. రండి సార్.
వివేక్ కూచిపొట్ల గారు, కెన్ వీ హ్యావ్ యూ టు ప్రజెంట్ ఏ బొకే. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారు, విజయ్ మాస్టర్ సార్ ప్లీజ్. సార్ అంత కంగారు పడ్డారేంటి సార్? థ్యాంక్ యూ వివేక్ గారు. ఓకే, సో ఫస్ట్లీ విజయ్ మాస్టర్. సరే, శ్రీకాంత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి కారణం వివేక్ కూచిపొట్ల గారు. ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ట్రావెల్లో నాకు చాలా ఆత్మీయులు అయిపోయిన మా డైరెక్టర్ బాబీ గారు, ఆయనతో ఈ సంవత్సరంన్నర ట్రావెల్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఎన్నో నేర్చుకున్నాను. తర్వాత మా హీరోలు వెంకటేష్ గారు, నాగచైతన్య గారు, నేను రాసిన ప్రతిదానికి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్, వెంకటేష్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, అదర్ హీరో నాగచైతన్య గారు ఇచ్చిన ఇన్పుట్స్, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ దెమ్. తర్వాత అందరికన్నా ఇంపార్టెంట్గా మా ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, అంటే ఆయనతో ట్రావెల్ ప్రాసెస్, ఆయన ఒక ఫిల్మ్ ఎన్సైక్లోపీడియా. ఆయనతో మనం స్పెండ్ చేసే ఎవ్రీ మినిట్ ఒక ఎడ్యుకేషన్. ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. అంటే ఆయన దగ్గర నేర్చుకున్న దాంట్లో నేను 10% నా ఫ్యూచర్లో, నా కెరియర్లో నేను ఎగ్జిక్యూట్ చేయగలిగిన. ఇట్ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అని నా బిలీఫ్ అండి. తర్వాత ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే, సినిమాలో మీకు కనిపించిన ఎలిమెంట్ ఏముండదు. ఒక ఫ్యాంటాస్టిక్ ఎమోషన్, ఒక మనకి చిన్న గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ సినిమా 100% మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, కన్నీళ్ళు పెట్టిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వెంకీ మామ, ది బెస్ట్ కాంబినేషన్. వెంకటేష్ బాబు గారు, నాగచైతన్య గారు, ఫ్యాన్స్కి పండగ ఇది. అలాంటిది సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ప్రొడక్షన్లు షూట్ చేసి ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మా డైరెక్టర్ బాబీ గారికి, అలాగే ప్రొడక్షన్ వైజ్గా మంచి డబ్బు రావాలని, ఫ్యాన్స్ అందరికి పండగ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. నిజంగానే ఫ్యాన్స్ అందరికీ పండగే అండి. December 13th సినిమా వస్తుంది అంటే ముఖ్యంగా వెంకటేష్ గారి అభిమానులకి పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన బర్త్డే కావడం, ఆ రోజు సినిమా రిలీజ్ కావడం అనేది నిజంగా పెద్ద విశేషమే. సో ఇట్స్ సెలబ్రేషన్ టైం అనమాట. సో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్స్ అండ్ సాంగ్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎక్కువగా వెయిట్ చేస్తున్నాయి. సో ఒక్కసారి ఆ టీజర్స్ని ఆన్ స్క్రీన్ చూసేద్దామా? Can we have the teaser, please? గోదావరిలో ఈత నేర్పా, వరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. అరాలుడు ఏమంటుందిరా? ఇంతకు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనేసింది అల్లుడు. నా మేనల్లుడి లవ్ స్టోరీ టైటానిక్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నాను. కనీసం ఊళ్ళో పడవ రేంజ్ లో కూడా లేదురా. నేను మత్తులో ఉండి ఏం చెప్పాను, నువ్వు మందులో ఉండి ఏం విన్నావు? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా విను. నా మేనల్లుడు సార్, వాడిక్కడే మిలిటరీలో ఉన్నాడు సార్. కెప్టెన్ కార్తిక్ శివరాం వీరమాచినేని.
వాడు రోజు దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించవస్తాను సార్. నీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఊహించుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని తిరిగేదానివి. వావ్, నిజంగానే ఫెస్టివల్లో ఉందండి మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే. దట్ కెమిస్ట్రీ అండ్ రియల్ లైఫ్లో కూడా అన్నీ నేర్పించే ఉంటారు మామయ్య అలాగే దగ్గర. ఓకే, సో సినిమాలో ఆయన లవ్ స్టోరీ సంగతి ఏమో కానీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ టైటానిక్ కన్నా సూపర్ హిట్ అయిపోయింది నాగ చైతన్య గారిది. ఎనీవేస్, సో వెంకీ మామ డిసెంబర్ 13వ తేదీన మన ముందుకు రాబోతున్న సందర్భంగా ఇవాళ మనం ప్రెస్ మీట్ జరుపుకుంటున్నాము. సో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మనకు తెలియచేయడానికి కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. వివేక్ కూచిపొట్ల గారు, ఆయన అందరికి బొకేలు ఇస్తుంటారు, ఆయనకు నేనే బొకే ఇస్తా, ఇవ్వండి. సార్ రండి, అమ్మా, నాకు ఆపర్చునిటీ దొరికింది. ఓకే, సో సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అందరికీ నమస్కారం. ఈ సినిమాకి యాక్చువల్గా 2 బ్యానర్స్ ప్రొడ్యూసర్స్. అయితే యాక్చువల్గా నేను చెప్పేది 4 ప్రొడ్యూసర్స్. మా హీరోలు ఇద్దరు కూడా ప్రొడ్యూసర్స్ లాగే ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమాని ఇంత బాగా రావడానికి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికీ స్పెషల్గా థ్యాంక్స్. అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా, రాశి గారు, పాయల్ గారు, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ వెంకటేష్ బాబు గారు ఎమోషనల్ సీన్స్ అంటే ఆయన మాస్టరు. ఈ సినిమాలో నాగ చైతన్య గారు ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. రేపొద్దున మీరందరూ రివ్యూ రైటర్స్ కానీ అందరూ ఆ పాయింట్ డెఫినెట్గా హైలైట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. ఈ సినిమా డిసెంబర్ 13 రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిజంగానే నాగ చైతన్య గారు టీజర్లో లాస్ట్లో చెప్పిన డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి. బికాజ్ ఆ ఎమోషన్ నాగ చైతన్య గారిలో చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు, అలా నాగ చైతన్య గారిని మాకు ప్రజెంట్ చేస్తున్నందుకు సరికొత్తగా. అండ్ ఆల్సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కార్తిక్ సినిమా క్యారెక్టర్, ఐ థింక్ కార్తిక్ అనే పేరుకి మీకు ఒక మంచి హిట్ అనుబంధం ఉంది కాబట్టి ఆ పేరు కూడా చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా వెంకీ మామ అన్ని రకాల ఎమోషన్స్తో, ఎంటర్టైన్మెంట్తో డిసెంబర్ 13న మన ముందుకు రాబోతోంది. సో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వివేక్ గారు టు ప్రెజెంట్ ఏ బొకే. అందరికీ నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య గారు అండ్ బాబీ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సో యాక్చువల్గా నేను 97లో యూఎస్కి వెళ్ళాను అండి. సో వెంకటేష్ గారు, యు ఆర్ ద ఫస్ట్ స్టార్ ఐ మెట్ ఇన్ బెంగళూరు వెన్ ఐ వాజ్ లివింగ్ టు యుఎస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ద మూవీ టుడే. సో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్తో ఉన్న మూవీ అండి. సో దీన్ని అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుతున్నాం. సో డిసెంబర్ 13th వీఆర్ కమింగ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వెంకీ మామ ప్రెస్ మీట్ డిసెంబర్ 13న మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇంకొక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో యాక్చువల్లీ ఇంకొక మామని స్టేజ్ పైకి పిలిచేద్దాం అని చెప్పాలేమో. సో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని సాదరంగా వేదిక పైకి ఇన్వైట్ చేసేస్తున్నాం. వెల్కమ్ సార్.
అందరికీ నమస్కారం. Thank you for all of you being here. The press meet is to announce that అంటే చాలా రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు వేరియస్ రీజన్స్ వల్ల. ఫైనలీ వీ డిసైడెడ్ దట్ December 13th ఇస్ ద డేట్ ఈ సినిమా రిలీజ్కి. మీరు ఇండివిజువల్ ప్రెస్ క్వశ్చన్స్లో అడుగుతారా, అక్కడ మాట్లాడేదా, ఇక్కడే మొత్తం చెప్పమంటారా? ఏంటమ్మా? ఓకే. One, about the film, Venki Mama is a film of relationships. ఈ కథ వివేక్ బ్రాట్ సమ్ జనార్దన్ మహర్షి గారు అని ఆయన ఎవరో కథ చాలా ఒక 1.5-2 years ముందు ఎప్పుడో తీసుకొచ్చి ఈ కథ ఉంది సార్, వింటే బాగానే ఉంది చూద్దాంలే అని అలా వి జస్ట్ లెఫ్ట్ ఇట్ అసైడ్. ఇట్ హ్యాస్ సమ్ గుడ్ థింగ్స్ దట్ గాట్ డెవలప్డ్ అండ్ ఇట్ కేమ్ టు బాబీ. బాబీ మేడ్ అ ట్రీట్మెంట్ and it was more than good at that point of time. Very emotional, very entertaining. It has a lot of love and sacrifice. Lot of relationships are defined in this film. Dantoti we went about making this film. Ee film predominantly Rajahmundry, Hyderabad and Kashmir lo shoot chesam. The good Kashmir lo shoot chesindi, it was really special. అంటే అట్ ఎ టైమ్ వెన్ కాశ్మీర్ అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు, అసలు మీరు కాశ్మీర్లో ఎందుకు షూటింగ్ పెడుతున్నారు, అంత ప్రాబ్లంగా ఉంటుంది కదా, ఎందుకు వెళ్తున్నారని. 25 days వీ షాట్ ఇన్ కాశ్మీర్. దెర్ వాజ్ నాట్ వన్ ప్రాబ్లం. చాలా కంఫర్టబుల్గా చాలా రిస్కీ లొకేషన్స్లో రెగ్యులర్గా షూట్ చేసాం. వీ షాట్ ఇన్ పెహల్గామ్, ఇన్ గుల్మార్గ్ అండ్ ఇన్ సోన్మార్గ్. అండ్ ఇట్ ఈస్ అంటే వాళ్ళు మనుషులు, మనం మనుషులు. ఇట్స్ రిలేషన్షిప్స్, if we really mend them, all relationships can be mended, and probably India will also be able to mend its relationship which we have now with the people of Kashmir. The people of Kashmir are very nice. The line producers who worked for us there, they've been extremely helpful. The government officials, the IGs, all of them, the army officials, they made shooting chala convenient chesar maku, and I really want to thank those people. They want more people to come to Kashmir and shoot. I just wanted to use this to let people know that Kashmir is a safe place and it's a good place to go. అది నేను లాస్ట్ టైం వెళ్ళింది బ్రహ్మపుత్రుడు షూట్ చేసినప్పుడు. ఆ తర్వాత వరల్డ్లో చాలా ఊళ్ళు తిరిగాం, బట్ కానీ కాశ్మీర్కి వెళ్తే ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ ప్లేసెస్ దట్ మ్యాన్ లివ్స్ ఇన్ ద వరల్డ్. It's such a beautiful place. It's very unfortunate that we are all not able to enjoy that place well. On relationships, Venki Mama, అంటే when I was a kid, నాకు మా మామయ్య బాగా ఇష్టం, సురేంద్ర. He was also a producer. So I just was thinking, ఇవాళ పొద్దున్న కార్లో వస్తుంటే వెంకీ మామ అంటే నా మామ ఎవరంటే రిమెంబర్డ్ సురేంద్ర. I thought I should just mention it. అట్లా each one of us will have an uncle who's very, very dear to you. And this film is about a beautiful relationship of a mama and alludu. And అది నిజంగా చాలా బాగా వచ్చింది. You'll all emote. నేను మొన్నే I saw the full first copy. It was very, very emotionally holding. Then I want to thank all the technicians who made this film happen, all the actors. We had a very, a little stretched film which we shot over a period of time. It took us a long time to finish the post-production. But there was a very, very good relationship with everybody that we worked with. And I want to thank each one of them. And I can't thank Venki and Chaitanya because they're my family. But from Rasi to all the others. ఈ సినిమా కాస్టింగ్లో నేను నార్మల్గా పెద్ద యాక్టర్స్ని అందరిని పెట్టుకోను. సినిమా కాస్ట్ చేస్తున్నప్పుడు ఆర్మీ ఆఫీసర్కి లాస్ట్ డే బాబీ వచ్చి, సార్ ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి అంటే వేరే పేర్లు అనుకుంటా ఉన్నాం, ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి 2-3 days ముందు వచ్చి నన్ను అడిగాడు. నేను అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అది ఇది అని అనుకునేవాడిని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ప్రకాష్ రాజ్ గారు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇట్ షోస్ వై యూ నీడ్ అన్ యాక్టర్ లైక్ ప్రకాష్ రాజ్ ఫర్ అ రోల్ లైక్ దట్. ఇది చాలా పెద్ద రోల్ కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వై వీ నీడ్ certain actors to do certain roles. And మామూలుగా
ప్రకాష్ రాజ్ గారు ఏదో లేట్గా వస్తారో అని అనేవారు. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ టైమ్, హీ కేమ్ అండ్ ఫినిష్ ద థింగ్ ఆన్ టైమ్, హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు థ్యాంక్ ప్రకాష్ రాజ్ గారు ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్. Then all the others are all cool, regular. For some of them it's the first time. నేను కలవలేదు కూడా కొంతమంది యాక్టర్. నేను రావు రమేష్, ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఈజ్ యాక్టింగ్ ఇన్ మై మూవీ. అతను ఏ రోజు షూటింగ్లో ఉన్నా కూడా నేను ఆ రోజు షూటింగ్కి వెళ్ళలేదు. ఐ వాజ్ ట్రావెలింగ్ అబ్రాడ్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు సినిమా అంటే చాలా భయం. ఎంత కథ నచ్చినా బాబీని ఒక 100 times రోజు క్వశ్చన్స్ అడుగుతాను. ఆ శ్రీకాంత్ని కూర్చోబెట్టి రోజు ఇదే ఫస్ట్ డే లాగా మాట్లాడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా జడ్జ్మెంట్ ఉంటుంది, కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చూస్తే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటాను. దో ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. అవుట్ సైడర్స్లో తమన్ ఫస్ట్ వచ్చి చూశాడు అండ్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుంది అన్నాడు. మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి ఓవర్ ఎమోషనల్ అయిపోయి మా స్టూడియోలో ఎడిటింగ్ రూమ్ నుంచి నడిచి లాన్ అంతా తిరుగుతా అది ఇది చేసి నేను ఏంట్రా అంటే సార్ సో ఎమోషనల్ సార్, స్టిల్ హ్యాపీ. కానీ చెప్పినాక ఇలానే అంటాడు అందరి సినిమాలకి, మా సినిమాకి అంటున్నాడని మళ్ళీ డౌట్ నాకు. అస్సలు నమ్మకం ఉండదు. దెన్ యాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెంకటేష్ ఒకరోజు చూసి డోంట్ వరీ డా దిస్ ఫిల్మ్ ఇస్ గుడ్, డోంట్ వరీ అన్నాడు. ఐ వాస్ హ్యాపీ. దెన్ చైతన్య చూశాడు. చైతన్య ఫాలోడ్ ద రీ-రికార్డింగ్, ఫాలోడ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ హీ సా ద సెకండ్ హాఫ్ అండ్ ఐ వాస్ వెయిటింగ్. దెన్ హీ వాస్ గోయింగ్ ఇన్ ద కార్, ఏం చెప్తాడా అని వెయిటింగ్. మామా ఫిల్మ్ ఇస్ డామ్ గుడ్ అన్నాడు. సో whoever has seen it has really liked the film so far. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని పిలిపించి మళ్ళీ సినిమా చూపెట్టాను. దే వర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. ఇట్స్ అ హోల్సమ్ ఫిలిం. అంటే ఈ రోజుల్లో జానర్ బేస్డ్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఇది ప్రాపర్ తెలుగు జానర్ ఫిలిం. యూ విల్ హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్ దట్ అ ఫిలిం. నవరసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదర్ దెన్ వల్గారిటీ, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బీ దేర్ ఇన్ దిస్ ఫిలిం. ఆల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ మూవీ. So I wish everything goes on right for the movie. ఇంకేముంది అడగాల్సింది, చెప్పాల్సింది ఏమైనా ఉంటే. We are coming out on the 13th. It will be a grand release. There will be a lot of events associated with this film. Rape 7th, we are doing some event in Khammam, and there are multiple events that are there. And I want to thank you all for being with us. Please push this film. We are coming out on the 13th. Thank you all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, డిసెంబర్ 13వ తేదీన వెంకీ మామ మన ముందుకు రాబోతోంది. అండ్ ఆల్రెడీ ఈ తమన్ గారు ఇచ్చిన ప్రతి సాంగ్ ఈ సినిమాలో సూపర్ హిట్గా నిలుస్తోంది. వెంకీ మామ టైటిల్ సాంగ్ అదిరిపోతుంది. సో తమన్ గారు మేనియా యాక్చువల్లీ నడుస్తుందని చెప్పాలి. అండ్ అటువంటి వండర్ఫుల్ మ్యూజిక్ వెంకీ మామ సినిమాకి సంబంధించి ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి. సో ఎస్, వెంకీ మామ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇంకొక పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. సో ఆల్రెడీ చూసాము స్క్రీన్ పైన ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అండ్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంది ఈ సినిమాలో. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ రాశి ఆన్ స్టేజ్. విష్ణుప్రసాద్ గారిని బొకే ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం రావాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా మీలాగా ఈ సినిమా కోసం వెయిటింగ్. నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ హూస్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఆల్సో యాజ్ వెంకటేష్ సర్స్ ఫ్యాన్. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ మై గ్రేట్ లక్ దట్ ఐ గాట్ టు బీ ఇన్ అ ఫిల్మ్ విత్ హిమ్. చేతో పాటు సార్తో కూడా సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి విత్ హిమ్. అండ్ చాలా నేర్చుకున్నాను. అందరికీ తెలుసు హౌ గుడ్ హిస్ కామిక్ టైమింగ్ ఈజ్. అండ్ దేర్ వర్ టైమ్స్ ఐ హ్యాడ్ టు స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ లాఫింగ్ ఇన్ అ సీన్ బికాస్ హీ ఈజ్ దాట్ గుడ్. Setting all that aside, not just as an actor, I think he's a wonderful human being. And I've told him a lot of times also, so I think you're a wonderful human being. I'm a fan of you as a person. As an actor, yes, but also as a person. And Cheto actually second time punchestunanu. I don't want to count Manam because it was just one day. But working with him has been an amazing experience. Oka mama alludu relationship
ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది, కానీ నేను ఈ రిలేషన్షిప్ సెట్స్లో చూశాను. అండ్ ఐ థింక్ దే ఆర్ వండర్ఫుల్ పీపుల్, సో నైస్, వెరీ లైక్ డౌన్ టు ఎర్త్ అండ్ సో gentlemanly that it's very rare. And it was amazing working with you, Jay, and I really hope that we do like a nice film again together. And also talking about our producers, People Media Factory and Suresh Productions. I've always been wanting to work in Suresh Productions because Suresh sir is somebody who backs content, and he's a one of the most sensible producers we have in the industry. So sir, it was wonderful working in this film. ఇప్పుడు బాబీ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ జైలవ్ కుసాలో ఆల్రెడీ పని చేశాను, అండ్ హీ సంబడి హూస్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ సంబడి హూస్ always positive, and I think his positive energy reflects in his films. He's a very confident filmmaker, and so it was amazing working with you. Thank you, మీరు నా మీద నమ్మకం పెట్టారు, and you know I know that you are one of the reasons why I'm in this film, so thank you so much. And Taman gurinchi, he's on a roll. I think he's given some amazing music in all of his films, and ee cinemalo kuda ippudu ee roju I think Coca-Cola Pepsi release avutundi paata. Chala chala manchi paata idi, and while working on the song I kept hearing it and I became a fan of this song, so I can't wait for you all to hear it and to love it. And ఇప్పుడు 13th December finally ఈ సినిమా రిలీజ్ అవుతుంది, and you definitely will like it, be it emotions, be it the music, be it the chemistry between the mama and the alludu. I think you'll love the film. I think the first half is a hilarious entertainer and the second half is more emotional, so చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. So yeah guys, go watch the film in theaters. It's releasing again on 13th December. We'll keep telling you this. Go watch it in theaters, and I hope you all will like it. Thank you so much. Thank you. థ్యాంక్ యూ రాశి. మేము ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నాము. లక్కీగా చాలా త్వరలోనే, అంటే December 13th మా ముందుకు వచ్చేస్తుంది సినిమా. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా సాంగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి, అండ్ అలాగే ఇవాళ ఈవెంట్ని శ్రేయస్ మీడియా ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఓకే, సో జై లవకుశ సినిమా చూసిన తర్వాత, జై క్యారెక్టర్ని ఆయన మలిచిన తీరు చూసిన తర్వాత ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిందని చెప్పాలి. బాబీ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. టీజీ విశ్వప్రసాద్ గారిని బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మామ అల్లుళ్ళని స్క్రీన్ పైన చూడడానికి మనం ఎంత ఎక్సైటెడ్గా ఉంటామో, ఆ ఎక్సైట్మెంట్ అంతటిని ఫుల్ఫిల్ చేయడానికి అద్భుతమైన సినిమాతో బాబీ గారు మన ముందుకు వస్తున్నారు. సో ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను డెస్టినీని నమ్మేవాడిని, బట్ 100% ఎక్కువ ఈ సినిమాతో నమ్మటం స్టార్ట్ చేశాను. దానికి కారణం ఏంటంటే, నేను జైలోకి చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారి బ్యానర్లో, అంటే కళ్యాణ్ రామ్ గారు పెట్టిన ఓ బ్యానర్లో తారక్తో వర్క్ చేయాలనేది వాళ్ళ ఫ్యామిలీ అందరి ఒక కోరిక. సో ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్న ఆ కోరికలోకి నేను డైరెక్టర్ అవ్వటం, నేను అలాంటి కథ చెప్పటం, ఫైనల్గా స్టార్ట్ అవటం, సక్సెస్ అవ్వటం చూశాను. దాని తర్వాత ఆఫ్టర్ జైలో కూసా వెంకిమామ ఫస్ట్ నా దగ్గరికి కోనా గారు ప్రపోజల్ తీసుకొచ్చారు. ఒక మామ అల్లుళ్ళు సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది బాబు, వెంకటేష్ గారు చేతు కాంబినేషన్ అనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు, నాకు ఆ వింటంతోనే ఆ కాంబినేషన్ మీద ఒక నిజంగానే జెన్యూన్ కదా వీళ్ళిద్దరు అనిపించింది. మామ అల్లుళ్ళు అనేది మనం తీసుకొచ్చి రాయటం కాదు, ఇద్దరు వేరే ఫ్యామిలీస్ హీరోస్ని, ఒకే కుటుంబంలో ఇద్దరు హీరోస్ వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను వాళ్ళు చెప్పిన ఐడియా విన్నాను. తర్వాత సురేష్ గారిని కలిశాను. సార్ నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి సార్, నాకు టైం ఇస్తే వర్క్ చేస్తాను సార్ అని అలా వెళ్ళి ఒక టైం తర్వాత వచ్చి చెప్పాను. ఏదైతే ఫస్ట్ నేరేషన్ ఉందో అది సురేష్ గారికి వెంటనే, నాకు సురేష్ గారి దగ్గరికి వెళ్ళటానికి ముందు చాలామంది భయపెట్టారు. సురేష్ కాంపౌండ్, సురేష్ గారు ఒక బుక్ లాంటి వాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, జాగ్రత్త అది అని. సరే నేను నేరేషన్ ఇచ్చినప్పుడు ఓకే చెప్దాం, నచ్చితే వెళ్ళని కూడా, లేకపోతే మనం చూసుకుందామని. నేరేషన్ అయిన వెంటనే ఆయన ఫస్ట్ 2 words అన్నారు, సూపర్బ్ అని.
నాకు వెంటనే వివేక్ గారిని చూశాను, సార్ మీరు కూడా విన్నారు కదా అని. నిజమే బాబీ అన్నారు. సో నిజం చెప్పాలంటే ఇది F2 కన్నా మజిలీ కన్నా ముందు స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్. అక్కడి నుంచి సురేష్ గారు పుస్తకం తీశారు. సో ఫస్ట్లో కొంచెం అంటే సురేష్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఉగాది పచ్చళ్ళు అంటోళ్ళు, చేదు పులుపు కారం అన్నీ కలిపి ఉంటాయి, బట్ ఫైనల్ ప్రోడక్ట్ బాగుంటుంది. అలానే ఫస్ట్లో ఇబ్బంది అనిపించినా ఆయన అడుగుతున్న ప్రతిదానికి ఒక లాజిక్, ఒక ఫ్యామిలీలోంచి వస్తున్న ఇద్దరు హీరోస్ కలిసి చేస్తున్న స్క్రిప్టు ఖచ్చితంగా బాగుండాలి, అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నచ్చాలి అనేది ఆయన గోల్ అని అర్థం చేసుకున్నాను పాజిటివ్గా. బట్ తర్వాత నిజంగా నేను ఊరికే మాట వరకు చెప్పట్లేదు సార్, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర. పేషెంట్గా చాలా బాగా వర్క్ చేసాం ఈ స్క్రిప్ట్ని. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న మేనల్లుడికి వాళ్ళ మామ గుర్తొస్తాడు, మేనమావ. అలానే మేనమావకి వాళ్ళ అల్లుళ్ళు గుర్తొస్తారు. అది టార్గెట్ పెట్టి చేసాం ఈ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నేను వెంకటేష్ గారికి నేరేషన్ ఇస్తున్నప్పుడు ఇప్పటిదాకా నేను చేక్ కూడా చెప్పను, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫుల్ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత వెంకటేష్ గారికి నేరేషన్ ఇచ్చాను నేను. ఇచ్చిన వెంటనే ఆయన ఒక చిన్న వాటర్ అది ఇది తాగి పాజ్ తీసుకొని, నాదంతా బాగుంది బాబీ, చేతుది ఇంకొంచెం ఏదైనా వర్క్ చేస్తారా ఇలానే ఉంటుందా అంటే, లేదు సార్ ఇంకొంచెం డీటెయిలింగ్ చేయాలి సార్ సెకండ్ హాఫ్ అన్నాము. సో అప్పుడు అర్థమైంది నాకు ఎంత ఈజీగా వద్దు అంటే ఆయన ఇంకో హీరోలాగా చూడట్లేదు చైతుని, తన సొంత మేనుల్ లాగా చూశాడు. సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జైలో కూసుకి ముగ్గురు హీరోలు, నాకు ముగ్గురు ఎన్టీఆర్లే. ఏ గెటప్ ఎటు ఇచ్చినా క్యారెక్టర్ తక్కువ అయినా ఇంకో క్యారెక్టర్ ఎక్కువైనా సరే నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. సేమ్ ఫీలింగ్ ఈ స్క్రిప్ట్ కూడా చైతు సైడ్ నుంచి కానీ వెంకటేష్ గారి సైడ్ నుంచి కానీ ఇంకో క్యారెక్టర్ అంటే ఆ మామ క్యారెక్టర్ బాగుండాలని చైతు తప్పన నేను జెన్యూన్గా చూశాను. అలానే చైతు కూడా వాళ్ళ మామయ్య గారి క్యారెక్టర్ ఖచ్చితంగా బాగుండాలి అనేది ఆయన ఫన్స్ వస్తున్నప్పుడు విజిల్స్ వేయటం, మాస్ వచ్చినప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవటం చూశాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్గా December 13th వస్తున్నాం సాలిడ్గా. సురేష్ గారు స్క్రిప్ట్ లాగే చాలామందికి సినిమా చూపించారు. సో ఫైనల్గా రీసెంట్గా ఒక 4-5 days బ్యాక్ నాకు ఎప్పుడు మొహపరిచయం లేని ఒక 30 మందికి చూపించారు. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన హగ్ కానీ షేక్ హ్యాండ్స్లో కానీ నాకు అర్థమైంది సినిమా ఎంత బాగా వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుందో. అలానే ఫస్ట్ ఆడియన్ ఈ స్క్రిప్ట్కి వచ్చి తమన్. నాకు పవర్ సినిమా మొత్తం చూసిన తర్వాత లాస్ట్ డే షూట్ జరుగుతుంటే నాకు కాల్ చేశాడు. ఇప్పటికీ నేను ఆ కాల్ మర్చిపోలేను. చాలా మంచి సినిమా చూసావు, సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉందని. సేమ్ ఈ సినిమాకి అదే పాజిటివ్ వైబ్. సెకండ్ హాఫ్ చూసిన వెంటనే ఎమోషన్ అయిపోయాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, హగ్ చేసుకున్నాడు, ఏదోదో తిడుతున్నాడు, తమిళ్ మాట్లాడాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఫైనల్గా ఏమన్నాడంటే, బాబీ నువ్వు కథ చెప్పినప్పుడు నాకు అర్థమైంది నువ్వు మంచి ఫన్ అండ్ ఎమోషన్ ఉన్న సినిమా తీయబోతున్నావు అని. బట్ సినిమా చూసిన తర్వాత అర్థమైంది నిజంగానే బరువు బాధ్యతలు చాలా బాగా అది తెలుస్తుంది నాకు, ఆ ఎమోషన్ ఫీల్ అవుతాను, జెన్యున్గా ఉంది ఎమోషన్ అంతా అని. థ్యాంక్ యూ తమన్. అండ్ అలానే RR ఎంత బాగా ఇచ్చావో నాకు అర్థమవుతుంది. అండ్ మిగతా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు తక్కువసార్లు కలిసినా సరే ఎప్పుడైనా ఒకసారి కథ విన్నారు ఆయన, అప్పటి నుంచి అదే సపోర్ట్. అలానే వివేక్ కూచిపట్ల గారు అందరికంటే ముందుగా నెంబర్ ఆఫ్ ఈ పుస్తకం సంబంధించిన సురేష్ బాబు గారితో మీటింగ్స్ అన్నింటిలోనూ నాతో పాటు ఉండి ఓపిక్గా, నాకు అప్పుడప్పుడు కోపం వచ్చి ఏంటి సార్ ఇది బాగుందని నిన్న బాగుందన్నారు సార్, మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు సార్ అంటే మళ్ళీ నాతో పాటు మెల్లగా అక్కడ దాకా తీసుకెళ్ళి నాతో పాటు ట్రావెల్ అయిన వివేక్ గారికి, అలానే శ్రీకాంత్ నాతో పాటు ఇన్ని రోజులు జర్నీ చేసావు, అడిగిన నెంబర్ ఆఫ్ వర్షన్స్కి హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అలానే స్క్రిప్ట్ టీం ఉన్నారండి నాకు. బిగినింగ్లో కోనా గారు నాకు చాలా పాజిటివ్గా నాతో పాటు ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత మెయిన్గా చెప్పాల్సింది చక్రవర్తి అని నా ఫ్రెండ్, తను ఉన్నాడు ఈ స్క్రిప్ట్లో. అలానే మోహన్ కృష్ణ, అలా చెప్పుకుంటూ పోతే ఇమ్రాన్, అరుణ్, చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ చెప్పాల్సిన సందర్భం ఇంకోటి వస్తే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మూరేల్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఈ RR ఎంత ఇంపార్టెంట్, ఈ సినిమాకి విజువల్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు నేను విలేజ్లో సినిమా చేయలేదు, అలానే మిలిటరీలో సినిమా చేయలేదు. విజువల్గా ఈ సినిమా ఖచ్చితంగా నాకు మాస్తో పాటు విజువల్గా కూడా బాబీ బాగా తీసాడని ఒక అనిపించుకోవాలని ఒక స్వార్థం ఉండేది. దానికి మూరేళ్ళ గారు నాతో పాటు ఉండి ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అది చూస్తే మీరు అందరూ యునార్మస్గా ఫీల్ అవుతారు. అలానే 2 హీరోయిన్స్. జనరల్గా కమర్షియల్ ఫిల్మ్స్లో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఊరికే ఆ సాంగ్ కోసం వస్తుంటారు అమ్మాయిలు. బట్ దీంట్లో అలా కాదు. పాయల్ రాజ్పుత్ కానీ తను వెన్నెల అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. అలానే రాశి, హారిక అనే పేరు తను అప్పుడప్పుడు మర్చిపోతున్నప్పుడు చేతు ఏడిపిస్తూ ఉండేవాడు. నీ పేరు ఏంటంటే పక్క షూటింగ్కి వెళ్ళి వచ్చి ఆ బ్యా 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 అంటుండేది. సో నీ పేరు హారిక, దయచేసి గుర్తుపెట్టుకో రాశి.
నాట్ ఓన్లీ ఫర్ సాంగ్స్, సీన్స్ అన్నిట్లోనూ ఈ ఇద్దరు హీరోయిన్స్కి ప్రామినెన్స్ ఉంటుంది. అలానే ఎడిటర్ ప్రవీణ్ పూడి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీ అందరు మిగతా కాస్ట్ అండ్ క్రూ అండ్ టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. December 13th వస్తున్నాం, సాలిడ్గా వస్తున్నాం. థ్యాంక్ యూ. యా ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పాలి. రామ్ లక్ష్మణ్ గారు ముందుగా చెప్పాల్సిన పేరు. ఎందుకంటే ఆర్మీలో ఒక సీక్వెన్స్ తీసామండి, 25 days చేసాం. అంటే మోకాళ్ళ దాకా మంచి అనమాట. సింపుల్గా అంటే ప్రొడ్యూసరు లొకేషన్ ఇవ్వటం, బడ్జెట్ ఇవ్వటం అది ఒక అచీవ్మెంట్ అయితే, మెయిన్ హీరోలు ఇద్దరూ కలిసి అక్కడ చేయాలి. మేము చూసినప్పుడు నాకు ఎక్కడో భయం ఉండేది. అంటే దూరంగా మంచు కొండ కనపడుతుండేది, ఇక్కడ మంచు లేకుండా ఒక ప్లేస్ ఉండేది. నేను మురళి గారు అనుకుండేవాళ్ళం ఫైనల్గా ఇద్దరు హీరోలు ఇక్కడ చేపిస్తారు మన చేత, అది దూరంలో ఉంటుంది బ్యాక్ డ్రాప్ అని. బట్ ఫస్ట్ డే మేము స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు హీరోలు అక్కడే చేస్తూ ఉన్నారు. సో మోకాళ్ళకు లోతు మంచులో రామ్ లక్ష్మణ్లు ముందుగానే వచ్చి రెక్కీ చేసుకొని 3-4 days క్లైమాక్స్ ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ని షూట్ చేశారు. అలానే ఇంటర్వెల్ ఎపిసోడ్, నాకు బేసిక్గా మాస్ ఫైట్స్ అంటే బాగా ఇష్టం. ఎమోషన్ ఫన్తో పాటు ఫైట్స్లో కూడా నేను ఎనీ ఫిల్మ్, ఏ హీరో సినిమాకి వెళ్ళినా సరే మెయిన్ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తుంటాను. సో ఆ పర్టికులర్ కేర్ అది తీసుకుంటుంటాను. బేసిక్గా నేను ఎంజాయ్ చేస్తుంటాను. సో దాంట్లో కూడా రామ్ లక్ష్మణ్లు నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని 100కి 200% స్క్రీన్ మీద తీసుకొచ్చారు. తర్వాత రవివర్మ గారి గురించి చెప్పాలి. దీంట్లో చైతు గారిది ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటుంది, కీ ఎపిసోడ్ స్క్రిప్ట్ మొత్తంలో. ఒక ప్లేస్లో చైతు గారి మళ్ళీ రీఇంట్రో లాగా ఉంటుంది సినిమాకి. అది రవివర్మ గారు ఫస్ట్ టైం నేను చేయటం. నిజంగానే చాలా 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 డీటెయిలింగ్గా చేశారు. ఎందుకంటే ఏ ఫైట్ ఎలా ఉన్నా ఓకే, ఈ ఫైట్ మాత్రం చిన్న అథెంటిక్గాను కొంచెం స్పెషల్గా ఉండాలి. సో చాలా బాగా చేశాడు రవివర్మ గారు. అలానే విజయ్ మాస్టర్ గారు 2 సీక్వెన్సులు చేశారు, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. విజయ్ అన్న నాకు జైలో కూసి చేశారు మీరు. అలానే సేమ్ సెంటిమెంట్గా మళ్ళీ ఈ సినిమాకి వచ్చి 2 ఇంపార్టెంట్, వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ సీక్వెన్స్లు. అంటే నిజంగా చెప్పాలంటే అది యాక్షన్ కన్నా స్క్రిప్ట్కి సంబంధించింది అనమాట. ఎక్కువ ఎంత ఫైట్ మాస్టర్ కష్టపడ్డా డైరెక్టర్కి ఎక్కువ పేరు వస్తుంది. అలాంటిది ఆయన పర్సనల్గా తీసుకొని దాన్ని బాగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. మామూలుగానే వెంకటేష్ గారికి ఒక యాక్టర్గా మాత్రమే కాదు, ఆయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆయనకి అభిమానులే అని చెప్పాలి. అటువంటిది ఆల్సో ఐ హ్యావ్ టు సే, చాలా కాలం తర్వాత మల్టీ స్టారర్ అనే పదానికి ఊపిరి పోసింది కూడా ఆయనే అని చెప్పాలి. సో ఆయన ఇప్పటివరకు చేసిన మల్టీ స్టారర్ మూవీస్ అన్నీ ఆయన ప్రతి ఒక్క యాక్టర్తో ఎంత మంచి కెమిస్ట్రీ పండించారో మనందరం చూస్తూ వచ్చాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. సో తన ఫ్యామిలీ మెంబర్తోనే, తన అల్లుడితోనే ఈ సినిమా ద్వారా మన ముందుకు రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ గురు, గోపాల అండ్ F2 లాంటి వండర్ఫుల్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు మన వెంకటేష్ గారు. అండ్ ఎస్, మజిలీ సినిమాతో కూడా వండర్ఫుల్ సక్సెస్తో ఉన్నారు మన నాగ చైతన్య గారు. ఇలాంటి ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి December 13వ తేదీన ఫుల్ 2 ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మామ అల్లుళ్ళని స్టేజ్ పైకి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య ఆన్ స్టేజ్. టీజీ విశ్వప్రసాద్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెల్కమ్ చెప్తున్నాం. భుజమెక్కి చూసిన లోకం నాకెంతో అందమైనది. నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ. అందరికీ నమస్కారం. వెంకీ మామ సినిమా December 13th రిలీజ్ అవబోతుంది. వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. అంటే మనకు కూడా టీమ్ మెంబర్స్ అందరికీ లాస్ట్ 1 week 10 days ఒక థ్రిల్లర్ సినిమాలా జరుగుతూ ఉంది, బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కషన్స్ డేట్ విషయంలో. బట్ ఫైనలీ ద బెస్ట్ డేట్ దొరికింది, సోలో రిలీజ్ అండ్ నంబర్ ఆఫ్ థియేటర్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా కెరియర్లో రెండు సినిమాలు, మనం అండ్ వెంకీ మామ. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని హిట్స్ వచ్చినా, ఈ సినిమా దీస్ మెమరీస్ విల్ నెవర్ బీ రీప్లేస్. సో ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ప్రతి విషయంలో ద బెస్టే జరిగింది. నేను బాబీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చాలా విషయాలు ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో ఫైనలైజ్ అయినాయి, లాస్ట్ మినిట్లో జరిగినాయి. అది కాస్టింగ్ విషయంలో అయినా, సీన్స్ ఇంప్రూవ్మెంట్ కొన్ని విషయాల్లో, టెక్నికల్ విషయాలు కొన్ని, బట్ ఎవ్రీథింగ్ ది బెస్ట్ దొరికింది. సో ఐఎమ్ సో హ్యాపీ. I've never heard Suresh Mama say, I've never been so confused 2-3 days back when I was speaking to him, date విషయంలో. బట్ మామూలుగా చిన్న విషయంకి సురేష్ మామ 1 సార్లు ఆలోచిస్తారు. ఐ థింక్ ఫర్ దిస్ 100 into 100 times he would have thought. సో థ్యాంక్ యూ సో మచ్. సురేష్ ప్రొడక్షన్స్లో చేయటం అనేది ఎప్పటి నుంచో నా కోరిక. బట్ కొంచెం లేట్గా జరిగింది. లేట్గా జరిగిన లేటెస్ట్గా ది బెస్ట్గా జరిగింది వెంకీ మామ పక్కన చేయటం. నాకు ఇంకా గుర్తుంది, ప్రేమంలో ఆ ఒక సీన్ చేసేటప్పుడే చాలా ఎక్సైట్ అయి చేశాను. అలా ఈ సినిమాలో ప్రతి సీన్ అలాగే జరిగింది. వెరీ హ్యాపీ, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అండ్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. సో థరలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ అలాగే బాబీ యూజువలీ డైరెక్టర్స్ లవ్ స్టోరీలో నేను కొత్తగా చూపిస్తాను, ఫ్రెష్గా చూపిస్తాను అంటూ ఉంటారు. కానీ బాబీ ఒక మిలిటరీ ఎపిసోడ్లో నన్ను చాలా ఫ్రెష్గా చూపించాడు. I felt very happy that he took this daring step and trusted me. Thank you so much, Bobby. I'll never forget this. Alage Vishwa Prasad Garu and Vivek, People's Media Factory, thank you so much for supporting us. And Rashi, we'll definitely do a lot more movies together. And Taman, DOP Prasad Murala Garu, editor Praveen, all my writers, Vijay Master, Ram Lakshman Master, Ravi Verma Master, everyone, thank you so much. And media, మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. రిలీజ్ టైమే కాదు, నార్మల్ టైం, డ్యూరింగ్ రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్, బిఫోర్ రిలీజ్, వీ ఆల్వేస్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఆన్ December 13th. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు వెంకీ మామ మాట్లాడేస్తారు. వెంకటేష్ గారు ప్లీజ్. ఓ దేవుడా, చాలా థ్యాంక్స్ దేవుడా. ఫైనలీ December 13th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం దేవుడా. ఎప్పుడు ఇంత టెన్షన్ లేదు. వెంకీ మామ అన్నారు, మిలిటరీ నాయుడు అన్నారు, చాలా టఫ్ అన్నారు. కానీ ఎక్కువ విషయంలో చాలా రోజులు తీసుకున్నారు. థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ అన్నయ్య. ఫైనలీ ద టెన్షన్ ఇస్ ఓవర్. అదొక పక్క అయితే, అసలు ముందు ఈ స్టేజ్ ఎక్కటం ఎప్పుడు మీరు 100 సార్లు వింటారు. మా 30 ఏళ్ళ నుంచి ఇదే. నాకు ఈ స్టేజ్ ఎక్కటం, నాకు టెన్షన్ రావటం, మాటలు రాకపోవటం, అదెందుకో అందరు నేర్చేసుకుంటున్నారు. కుర్రాళ్ళు కూడా నేర్చేసుకుంటున్నారు మాటలు స్టేజ్. నాకు మాత్రం అది రావట్లేదు. బట్ ఎనీహౌ, ఇట్స్ నైస్ అకేషన్ ఫర్ అనౌన్సింగ్ మై ఫిలిం వెంకీ మామ ఆన్ December 13th. అండ్ నిజంగా ఎన్నో సినిమాలు చేశాను, బట్ డూయింగ్ దిస్ ఫిలిం వాజ్ a dream come true, in the sense I always wanted to work with my nephews Rana and Chaitanya, and ee cinema cheyatam nizanga it was such a wonderful happening for me, for my family, all my family members, and mukyanga my dad Nanagaru always was hoping that we'll finish a film. Dad, this film is for you, you'll enjoy the film a lot if you were here. And ee cinema lo what I have to tell is, you've seen Chaitanya in so many films, but you'll see a total all-rounder. In every emotion, he's excelled so well, whether it's entertainment or action and emotional scenes. It's an outstanding performance in Chedu. I'm really happy that he got into the character, and he did such a wonderful job. Chaitu, really happy for you, Chaitu. You'll see how the audience will enjoy all your scenes. Everybody will be really proud. Alage, I have to thank my co-artists Rasi, Payal, Prakash, Rao Ramesh, Adi,
all the other actors. And ముఖ్యంగా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బాబీ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ సినిమా ఇద్దరు హీరోలు రావటమే కాదు, యూనో ఇలాంటి స్టోరీ మామ అల్లుళ్ళు కథ, ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ద సబ్జెక్ట్, బట్ వెరీ మెచ్యూర్గా, వెరీ చాలా సెన్సిబుల్గా తీశారు ఆల్ ద సీక్వెన్సెస్. అండ్ ప్రతి సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది సినిమాలో. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ Bobby, this will be one of your best films, and you've done a wonderful job, and wish you all the best. And Taman has given outstanding music and a wonderful background score. He's always very energetic and encouraged the movie right from the beginning. And my fight masters, Ram Lakshman, Vijay and Ravi Verma, everybody has done a very good job. And producers, Vivek Garu Vishwa, my brother. And I have to thank my brother a lot, because he knew there was a lot of responsibility. ఎందుకంటే ఎప్పుడు చూసినా he used to tell me, cinema తప్పకుండా బాగా రావాలి, and we have to see that Chaitanya gets one of his best roles in his career. And because it was a big responsibility for us when making a film like this. And every time, even when I go home, other family members were very, very keen that we do a good film, and Chaitanya's role should be very, very interesting and very nice. And I'm really glad his character shaped out really well, and it's come out so well. And ఇంకోటి ఆడియన్స్, ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎప్పుడూ ఇలాంటి మంచి సినిమాలు ఆదరిస్తారు, and they're really looking forward for this film. And I also thank the press people. ఎప్పుడు కలిసినా they were really encouraging this film and looking forward for this film. సో ఫైనలీ December 13th ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. అండ్ నాకు కూడా ఆఫ్టర్ F2 ఇట్ విల్ బి అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బట్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ కంటెంట్తో ఉన్న ఫిలిం. సో ఇట్స్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఫిలిం విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అ బిగ్ కమర్షియల్ ఫిలిం కమింగ్ ఆన్ December 13th. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారిని, నాగ చైతన్య గారిని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీమ్ మెంబర్స్ని మరొకసారి వేదికపైకి ఇన్వైట్ చేసేస్తున్నాను. రాశి, బాబీ గారు అండ్ శ్రీకాంత్ గారు, విజయ్ మాస్టర్, టీజీ విశ్వప్రసాద్ గారిని, వివేక్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ తరఫున నిరంజన్ గారు అండ్ మాధవ్ గారిని కూడా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే పిఆర్ఓస్ వంశీ గారు, శేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదు, నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది, నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది, అమ్మైనా నాన్నైనా నువ్వే. Thank you so much everyone on stage, and thank you media for coming here. And December 13వ తేదీన వెంకీ మామ థియేటర్స్లోకి రాబోతోంది, అండ్ వెంకీ మామ సందడి మొదలైపోయింది. Let's all wait to have a wholesome entertainment in theaters.